అయ్యా నువ్వెవరయ్యా నేనెవరయ్యా నువ్వు నేను ఒకటేనయ్యా పాండురంగ విఠలా విఠలా పాండురంగ విఠలా 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 నువ్వెవరయ్యా నేనెవరయ్యా నువ్వు నేను ఒకటేనయ్యా నువ్వే నేనని నేనే నువ్వని నమ్మిన వాడిని నేనయ్యా నువ్వెవరయ్యా నేనెవరయ్యా నువ్వు నేను ఒకటేనయ్యా నువ్వెవరయ్యా నేనెవరయ్యా నువ్వు నేను ఒకటేనయ్యా జీవనమునకై మట్టి కుండలను చేసి అమ్ముకొను కుమ్మరి నేను జీవనమునకై మట్టి కుండలను చేసి అమ్ముకొను కుమ్మరి నేను జీవం పోసిన బొమ్మలు చేసి బ్రహ్మను చేసిన కుమ్మరి నీవు నువ్వెవరయ్యా నేనెవరయ్యా నువ్వు నేను ఒకటేనయ్యా నువ్వెవరయ్యా నేనెవరయ్యా నువ్వు నేను ఒకటేనయ్యా పాండురంగ విఠలా జయ జయ విఠలా 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 నువ్వెవరయ్యా నేనెవరయ్యా నువ్వు నేను ఒకటేనయ్యా యాగాలెరుగను యోగాలెరుగను యాగాలెరుగను యోగాలెరుగను రాగభోగముల రక్తిని కోరను యాగాలెరుగను యోగాలెరుగను రాగభోగముల రక్తిని కోరను అనురక్తితో నీ నామామృతమును అనురక్తితో నీ నామామృతమును ఆస్వాదించే సాధన చాలును ఆస్వాదించే సాధన చాలును నువ్వెవరయ్యా నేనెవరయ్యా నువ్వు నేను ఒకటేనయ్యా నువ్వు నేను ఒకటేనయ్యా నువ్వు నేను ఒకటేనయ్యా పుండరీకవదనా జయ పాండురంగా పాండురంగ విఠల జయ పాండురంగా విఠలా 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 నువ్వు నేను ఒకటే దాన్నే వన్నెస్ ఏకత్వము అంటారు. అలాంటి స్థితిలోకి ప్రయాణించడం కోసమే శ్వాస మీద ధ్యాస అనే అద్భుతమైన ప్రణాళికను ఎంచుకున్నాము మనము. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. దీని ద్వారా దివ్య జీవితము జీవిస్తాం మిత్రులారా.
బ్రహ్మ జ్ఞానాన్ని పొందడం కోసం, లోతైన ప్రజ్ఞను స్వీకరించడం కోసం, మన దివ్య చైతన్య శక్తిని పెంచుకోవడం కోసం మనము ఈ రంగంలోకి ప్రవేశించాము. ఇది యోగంతో కూడిన, జ్ఞానంతో కూడిన దివ్య జీవితము. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్నో విధాలుగా జ్ఞానం పొందుతాము. కానీ అన్నీ ఆచరణ సాధ్యం కాదు. కేవలం, కేవలం కొన్నే మనం ఆచరిస్తాము. అదే ధ్యాన జీవితంలోకి ప్రయాణిస్తే ఎంతో, 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 ఎంతో ఆచరణ సాధ్యము కాని విషయాలు కూడా ఆచరిస్తాము మిత్రులారా. అదే దివ్య జీవితము. అదే భవ్య జీవితము. ధ్యానం చేస్తేనే జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. ఆత్మ దర్శనమవుతుంది. సంపూర్ణత్వం సిద్ధిస్తుంది. బ్రహ్మమే తాననే స్థితికి చేరుకుంటారు మానవులు. ఇహలోకంలో అన్నిటినీ పరిత్యజించి జీవుడు బ్రహ్మభూతుడవుతాడు. సాధకుడు బ్రహ్మజ్ఞాని అవుతాడు. ఆధ్యాత్మిక శక్తిని స్థూల శరీరానికి, అలాగే లోపలున్న సూక్ష్మ శరీరానికి, కారణ శరీరానికి, మహాకారణ శరీరానికి అందించడమే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని అందించడం కోసమే ధ్యానము. శ్వాస ప్రక్రియే దీనికి ఆధారము. మన శరీరంలో ఊపిరితిత్తులు, గుండె, రక్తనాళాలు ఎన్నో, ఎన్నో, ఎన్నో లోపల అన్ని అవయవాలకి కూడా శ్వాస ద్వారానే మనము సరిపడేడంతగా ప్రాణశక్తిని అందించడం కోసమే ధ్యానంలోకి ప్రవేశించాము. శ్వాస ద్వారా శరీరం లోపల ఒడిదుడుకులన్నీ సరిచేయబడతాయి మిత్రులారా. సరిచేయబడతాయి. అవయవాలు ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటాయి. అవన్నీ కూడా శక్తివంతంగా తయారవుతాయి. రక్త క్షీణత తగ్గుతుంది. రక్తస్రావం అనే వ్యాధులు కూడా తగ్గుతాయి. వినాళ గ్రంథులన్నీ రక్తపోటు తగ్గిది. పేగులలో పుండ్లు అలాంటివన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. మానసిక స్వభావం బావుంటుంది ధ్యానం ద్వారా. హాయిగా కూర్చుందాము. నీటిలో మంచుగడ్డ కరిగిపోయినట్టుగా నేను, నేను, నేను అనే అహం అంతర్యామిలో కరిగిపోతుంది మిత్రులారా ధ్యానం ద్వారా. హాయిగా కూర్చుందాము. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస ద్వారా అంతరంగ ప్రయాణం చేసి, అంతరంగ శుద్ధి చేసుకుంటున్నాం మిత్రులారా. ఆంతరంగిక శుద్ధియే శ్వాస మీద ధ్యాస. ఎంత అదృష్టము మనది. ఆఖరి 2 నిమిషాలు మాత్రమే హాయిగా కూర్చుందాము. ఏ ఆలోచన చెయ్యొద్దు. మానవ జీవితము దివ్య జీవితం మిత్రులారా. దివ్య జీవితము. దివ్య జీవితము జీవించడానికి వచ్చి ఎలా ప్రయాణించాలో తెలియక అగమ్యగోచరంగా ఉన్నప్పుడు సాక్షాత్తు నారాయణ స్వరూపమే ఒక గురు రూపంలో, సాక్షాత్తు బ్రహ్మ స్వరూపమే ఒక గురు రూపంలో, సాక్షాత్తు శివస్వరూపమే ఒక గురు రూపంలో మన ముందుకు వస్తే ఎంత అద్భుతం మిత్రులారా. శ్వాసే గురువు. శ్వాసే గురువు మిత్రులారా. శ్వాసే గురువు. మన గురువుని మనం పట్టుకున్నాము. మన గురువుని మనం తెలుసుకున్నాము. మన గురువుతో మనం జీవిస్తున్నాము. మన గురువుతో మనం ప్రయాణిస్తున్నాము. శ్వాసే గురువు. హాయిగా కూర్చుందాము. ఏ ఆలోచన చెయ్యొద్దు. ఆఖరి 2 నిమిషాలు మాత్రమే. ఏ ఆలోచన చెయ్యొద్దు మిత్రులారా. ఇదంతా ఒక కేళి.
ఒక ఆట మిత్రులారా, మన జీవితము ఒక ఆట. భూమి యొక్క పాఠశాల. భూమి మీదకి మనం ఆడుకోవడానికి, పాడుకోవడానికి వచ్చాము. నేర్చుకోవడానికి వచ్చాము. ఒక దివ్య జీవితం జీవించడానికి వచ్చాం మిత్రులారా భూమి మీదకి. ఒక అవగాహన కోసం మనం భూమి మీదకి వచ్చాము. ఆట కదరా శివా, ఆట కథ కేశవా, ఆట కదరా శివా, ఆట కథ కేశవా, ఆట కదరా శివ, ఆట కథ కేశవ, ఆట కదరా నీకు అమ్మ తోడు, ఆట కదరా శివ, ఆట కథ కేశవ, ఆట కథ జననాలు, ఆట కథ మరణాలు, ఆట కథ జననాలు, ఆట కథ మరణాలు, మధ్యలో ప్రణయాలు ఆట నీకు, ఆట కథ సొంతాలు, ఆట కథ పంతాలు, ఆట కథ సొంతాలు, ఆట కథ పంతాలు, ఆట కథ అంతాలు ఆట నీకు, ఆట కథరా శివా, ఆట కథ కేశవా, ఆట కథరా శివా, ఆట కథ కేశవా, ఆట కథరా శివ, ఆట కథ కేశవ, ఆట కథరా నీకు అమ్మ తోడు, ఆట కథరా శివ, ఆట కథ కేశవా, ఆట కథరా నలుపు, ఆట కథరా తెలుపు, ఆట కథరా నలుపు, ఆట కథరా తెలుపు, నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు, ఆట కథరా మన్ను, ఆట కథరా మిన్ను, ఆట కథరా మన్ను, ఆట కథరా మిన్ను, మిజ్జలో ఉంచి ఆడేవు నన్ను, ఆట కథరా శివా, ఆట కథ కేశవా, ఆట కథరా శివా, ఆట కథ కేశవా, ఆట కథరా శివ, ఆట కథ కేశవ, ఆట కథరా నీకు అమ్మ తోడు, ఆట కథరా శివ, ఆట కథ కేశవ, ఆట కథరా శివ, ఆట కథ కేశవ, ఆట కథరా శివ, ఆట కథ కేశవ. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. మనకి ఈ శరీరం వల్లనే కదా ఇంత జ్ఞానం పొందుతున్నాము. జ్ఞానం కావాలంటే శరీరం కావాలి. ఎలాంటి శరీరం కావాలి? దివ్య శరీరం కావాలి. దివ్య శరీరం ద్వారానే దివ్య జ్ఞానాన్ని పొందుతాము. మరి మామూలు శరీరంతో ఉన్న మనము శ్వాస మీద ధ్యాస ద్వారా దివ్య శరీరానికి మారాము. అందుకే ఇప్పుడు దివ్య జ్ఞానాన్ని పొందుతున్నాము. మనకి ఈ శరీరము తల్లిదండ్రుల ద్వారా సంక్రమించింది. వారు తిన్న ఆహారము శుక్ల శోణిత కణాలుగా మారి మనకి ఈ శరీరము వచ్చింది మిత్రులారా. హాయిగా కూర్చుందాం. ఆఖరి సెకండ్స్ మాత్రమే. మనకి ఈ శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకు, మన జీవిత భాగస్వామికి, అలాగే మన కడుపున పుట్టిన బిడ్డలకు, మన బంధువులకు, మన మిత్రులకు, మన కుటుంబ సభ్యులకు, నిన్న మొన్నటి వరకు కరోనా పేరుతో విలయ తాండవం చేసిన ఇప్పుడు శాంతించిన ఆ విష్ణు కారక శక్తికి,
భారతదేశ సరిహద్దుల్లో కావలి కాస్తున్న ఆ వీర జవాను సోదరులకు, ఈ భూమి మీద సకల జీవరాశులకి ఆహారాన్ని పండిస్తూ అందిస్తున్న కర్షక రైతు సోదరులకు, 4 వేదాలకు, పంచమహాభూతాలకు, సప్త ఋషులకు, అష్టదిక్పాలకులకు, నవగ్రహాలకు, పరమ గురుమండలిలోని గురువులందరికీ, సమస్త ప్రకృతికి, విశ్వానికి మనస, వాచ, కర్మణ కోటాను కోట్ల కృతజ్ఞతలు చెబుతూ నెమ్మదిగా మన 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద బోర్లించుకుందాము. ఎంత అదృష్టం మిత్రులారా మనది. 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద బోర్లించుకొని 5 సెకండ్స్ ఉంచుకుందాము. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన చేతులు 2 తొలగిస్తూ మన 2 అరిచేతులంక చూసుకుందాము. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా, ఏదైతే చేసుకున్నామో అదే అనుభవిస్తున్నాము భూమి మీదకి వచ్చి. ఈ జ్ఞానాన్ని మనతో చేయించి, ఇంత జ్ఞానాన్ని మనకి అందించిన గురుదేవులు, సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు, దైవజ్ఞులు డాక్టర్ పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, ధర్మపత్ని స్వర్ణమాల పత్రి మేడం గారికి మరొక్కసారి మనందరి కుటుంబ సభ్యుల తరపున ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం మిత్రులారా. తెలియజేసుకుందాము. మనం ఎంత చెప్పినా తక్కువే మిత్రులారా. ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా ఆ గురుదేవుడికి తక్కువే. ఎందుకంటే నేను మీ గురువు కాదు, మీ శ్వాసే మీ గురువు అని చెప్పిన ఈ ఒక్క సొసైటీ లేదు భూమి మీద. భూమి మీద ఇన్ని 600 రకాల యోగ సాధన మార్గాలు, సొసైటీలు, సంఘాలు, మతాలు, సంస్కరణలు ఎన్నో ఉన్నాయి. ఒక్క దాంట్లో కూడా నేను మీకు గురువును కాదు, మీ శ్వాసే మీకు గురువు అన్న ఒక్క సొసైటీ, ఒక్క సంస్థ గాని, ఒక సంఘం గాని, ఒక మతం గాని లేదు. మనం ఎంత అదృష్టవంతులమో. కాబట్టి మనది ఒకే మతం, ఒకే కులం. శ్వాసే మన మతం, శ్వాసే మన కులం. శ్వాసతో కూడి ఉండడం అంటే మన మతంతోటి, మన కులంతోటి, మనతో మనం కూడి ఉండడం మిత్రులారా. హాయిగా కూర్చున్నాం. ప్రతిరోజు మనం 3 రోజుల నుంచి మనం పంచకోశాల గురించి చెప్పుకుంటున్నాము. పంచకోశాలు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఈ పంచకోశాలు పంచభూతాల ద్వారా ఏర్పడినవి. అందుకనే పంచభూతాల ద్వారా ఏర్పడిన పంచకోశాలు ఒక మాదిరిగానే ఉండకుండా ఇలా హెచ్చు తగ్గులుగా, చైతన్యహీనతగా, చైతన్యం అధికంగా, చైతన్యం అల్పంగా, చైతన్యం ఇలా వేరియేషన్స్, ఇలా స్థాయిలు ఎందుకున్నాయి? మన వల్ల, మనం చేసుకున్న దాని వల్ల. లేకపోతే పంచభూతాలకి అందరూ సమానమే. మీరు, నేను అందరూ సమానమే. కానీ పంచభూతాలు సమానంగా తయారు చేయట్లేదు అంటే మన కర్మలు అక్కడ అడ్డం పడుతున్నాయి. అందుకనే పుట్టు మూగ, పుట్టు గుడ్డి, పుట్టు చెవుడు ఎందుకు పుడుతున్నారు? ఎందుకు అలా భూమి మీదకి వస్తున్నారు? అనారోగ్యంతో ఎందుకు వస్తున్నారు? బాధలతో, దుఃఖాలతో, కష్టాలతో, కన్నీళ్లతో ఎందుకు వస్తున్నారు భూమి మీదకి? అర్థం చేసుకుందాం మిత్రులారా. మనం చేసుకున్నవే అనుభవించడం కోసం భూమి మీదకి వస్తున్నాం. మనం ఒప్పుకుని, మనం ఇష్టపడి, మనం అంగీకరించి, మనం తెచ్చుకుంటున్నాము ఇదంతా అని తెలుసుకుంటే, మనం ఎందుకు చేసుకున్నాము, దాన్ని ఎలా సరి చేసుకోవాలి అని తెలుసుకోవడమే జ్ఞానము. నిన్న మనం విజ్ఞానమయ కోశం గురించి మాట్లాడుకున్నాము. ఇదే విజ్ఞానం. అంటే విజ్ఞానం అంటే ఏంటి? మనం చేసుకున్నది మనం తొలగించుకోవచ్చు అనే ప్రజ్ఞ. అంటే అదే విజ్ఞానాన్ని తెలుసుకోవడమే మనకి ప్రజ్ఞ అంటారు దాన్ని. ప్రజ్ఞానం బ్రహ్మ. అంటే తాను బ్రహ్మ అని తెలుసుకుంటూ, మరి బ్రహ్మ పదార్థమైన తాను ఎందుకు దుఃఖానికి లోనవుతున్నాడు, ఎందుకు కష్టాలకి, బాధలకి, కన్నీళ్ళకి ఇలా ఎందుకు తాను లోనవుతున్నాడని తెలుసుకుంటే, ఇది ఎవరిది కాదు, తన సృష్టే అని తెలుసుకోవడమే జ్ఞానము. తన సృష్టే, తాను సృష్టించుకున్నదే కిందకొచ్చి మళ్ళీ అనుభవిస్తున్నాడు అని తెలుసుకోవడమే జ్ఞానము. మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ రోజు మనం 5వ కోసమైన
ఆనందమయ కోశంలోకి ప్రయాణిస్తున్నాము. నిన్న విజ్ఞానమయ కోశం గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు చూడండి, అంటే జీవుడు, మానవుడు అంటే జీవుడు. ఈ జీవ ప్రజ్ఞ ప్రతి కోశమును ప్రధానంగా తీసుకుని ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే ప్రజ్ఞ అనేది ప్రతి కోశములోనూ ఉంటుందట. అన్నమయ కోశములో, ప్రాణమయ కోశంలో, మనోమయ కోశంలో, విజ్ఞానమయ కోశంలో, ఆనందమయ కోశంలో ప్రజ్ఞ సమానంగా ఉంటుంది. కానీ మేల్కొలిపి ఉండదు. అంటే 100% చైతన్యవంతంగా ఉండదు. అల్ప స్థాయిలో, హీన స్థాయిలో, లేదా ఒక మోస్తరుగా 10%, 20%, 30% అలా ప్రజ్ఞ అలా ఉంటుంది. ప్రజ్ఞ పూర్తిగా చైతన్యవంతంగా ఉన్నవాళ్ళు బ్రహ్మజ్ఞానులు అంటారు. బ్రహ్మజ్ఞానులు. ఇప్పుడు మనం 5వ కోశమైన ఆనంద కోశంలోకి ప్రయాణిస్తున్నాము. ఆనంద కోశము, ఆనందమయ కోశము. ఇది నిజానికి కోశము కాదు. చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఎంత సూక్ష్మంగా ఉంటుందో. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. పంచభూతాల ద్వారా పంచకోశాలు ఏర్పడినయి. పంచభూతాల్లో స్థాయిలు ఉంటాయి. ఇప్పుడు భూమి ఉంది. ఆ భూమి అన్నమయ కోశం అనుకుందాం. నీరు భూమి స్థూలంగా కనపడుతుంది. కానీ నీరు కనపడతల్లా. నీరు కనపడాలంటే మనం నీటి దగ్గరికి వెళ్ళాలి. నీరు మన దగ్గరికి రాదు. నీటి దగ్గరికి మనం వెళ్ళాలి. కానీ భూమి మన దగ్గరే ఉంది స్థూలంగా. అంటే భూమి అన్నమయ కోశము. దానిపైన సూక్ష్మంగా నీరుంది. ఆ నీరు ప్రాణమయ కోశము. దానికంటే సూక్ష్మంగా అగ్ని ఉంది. ఆ అగ్ని మనోమయ కోశము. దానికంటే సూక్ష్మంగా వాయువు ఉంది. ఆ వాయువు విజ్ఞానమయ కోశము. దానికంటే సూక్ష్మంగా ఆనందమయ కోశం ఉంది. అది ఆకాశ తత్వము. అంటే ఒకదానికొకటి సూక్ష్మంగా ఉన్నాయి. ఒకదానిలో ఒకటి ఉన్నాయి. అవి తెలుసుకోవడమే జ్ఞానము. ఇది ఇప్పుడు పంచకోశాల్లో ఆనందమయ కోశము ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఆనందమయ కోశము ఇది విజ్ఞానమయ కోశమునకు లోపల ఉంటుంది. లోపల అంటే ఏంటంటే అంటే కనపడదు. అంటే కనపడదు. లోపల కనపడదు. ఎలా ఉంటుంది? అతి సూక్ష్మముగా ఉంది. ఎలా ఉందట? అది సత్వ ప్రధానమైన ప్రకృతి నుండి అవిద్య చేత ఏర్పడిందట. విద్య అంటే తెలుసుకోవడము, అవిద్య అంటే తెలియబడదు. విద్య అంటే తెలుసుకోవడము, అవిద్య అంటే తెలుసుకోలేము. అంటే ఆనందమయ కోశాన్ని తెలుసుకోలేము, పట్టుకోలేము. అది ఎలా ఉందో తెలియదు. అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. అది అవిద్య చేత ఏర్పడింది. అవిద్య చేత ఏర్పడినా కూడా కారణ శరీరమే అయి ఉంది. అవిద్య చేత ఏర్పడిన కారణ శరీరము. ఆనందం అనే పరిణామంతో ఉంది. ఆనందము అనే పరిణామంతో ఉంది. ఆనందము. ఇప్పుడు ఉదాహరణ, నాకు చాలా ఆనందంగా ఉంది. అప్పుడు రాధా మేడం వచ్చి, శ్రీదేవి మేడం అంత ఆనందంగా ఉన్నారు ఏంటంటే, ఏంటో తెలియదండి ఆనందంగా ఉన్నాను. అప్పుడు రాధా మేడం, చూపించండి ఒకసారి ఆనందం ఏది అంటే, నేను తీసి చూపించగలనా ఆనందం? చూపించలేను. కాబట్టి మాటలతో గాని, చేతలతో గాని, చూపించి గాని వ్యక్తపరచలేని సుఖం చేత, బుద్ధి చేత అనుభవించేది ఆనందమయ కోశము. గుర్తుపెట్టుకోండి. ఆనందమయ కోశము సుఖము చేత, తర్వాత బుద్ధి. ఇప్పుడు ఆనందమయ కోశంలో ఏముంది? బుద్ధి ఉంది. ఇందాక మనం ఏమనుకున్నాం? నిన్న విజ్ఞానమయ కోసం బుద్ధి ఉందనుకున్నాం. ఇప్పుడు ఆనందమయ కోశంలో కూడా బుద్ధి ఉంది. కానీ ఇదే బుద్ధి అని చూస్తే ఇది భావన ద్వారా పొందే బుద్ధి. భావన అంటే కేవలం భావించినంతనే వచ్చేస్తుందట ఆనందం. దాని గురించి పెద్దగా పుస్తకాలు ఏమి చదవక్కర్లా. ఇప్పుడు విజ్ఞానం కావాలంటే పుస్తకాలు చదవాలి. విజ్ఞానం కావాలంటే క్లాసులు వినాలి. ఆనందం కావాలంటే క్లాసులు వినక్కర్లా. ఆనందం కావాలంటే పుస్తకాలు చదవక్కర్లా. పుస్తకాలు చదివితే, క్లాసులు వింటే ఆనందం రాదు. ఆనందం పుస్తకాలలో ఉండదు, క్లాసుల్లో ఉండదు.
పైగా అది ఒక దగ్గర నుంచి పొందేది కాదట. ఒకళ్ళ దగ్గర నుంచి తనకు తానే, తనకు తానే స్వయంగా అనుభవించడం. కాబట్టి చాలా మందికి ఈ ఆనందమయ కోసం నిద్రా రూపంలో, నిద్రాణ స్థితిలో ఉంటుందట. చాలా మందికి మోస్ట్‌లీ 100కి 90 మందికి ఆనందమయ కోసం నిద్రావస్థలో ఉంటుంది. నిద్రాణమయ స్థితిలో. ఎవరైతే తాను బ్రహ్మ అని తెలుసుకొని, తాను బ్రహ్మ పదార్థం అని తెలుసుకొని, ఆ బ్రహ్మ పదార్థమే నేను అని తెలుసుకొని, దానికి తగ్గట్టుగా ఆచరణ చేస్తూ, క్రియాశీలతతో క్రియలు చేస్తూ, పనులు చేస్తూ ఉన్నవాళ్ళు పొందే ఆనందము ఒక 100కి 10% మాత్రమే పొందుతున్నారట. ఆ 100కి 10% మంది ఎవరు అంటే పిరమిడ్ మాస్టర్‌లు. ఖచ్చితంగా 100% చెప్పేయచ్చు. దాంట్లో మీకు ఏ డౌటు అక్కర్లేదు. 100కి 10 మంది, ఆ 10 మంది పిరమిడ్ మాస్టర్‌లే. దాన్ని ఆ 10%ని 90%గా మార్చేయాలనుకుంటున్నారు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు. అందుకే ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అని అందరిని రోడ్లు వెంట తిప్పుతున్నారు. ఎందుకు తిరుగుతున్నాం మనం? మనం ఇంట్లో కూర్చొని ఆనందంగా ఉండలేమా? మనం ఇంట్లో కూర్చొని ఆనందంగా గడపలేమా? కాదు. మనలాంటి ఆనందాన్ని ఇంకా చూడాలి. ఇంకా ఆనందమైన వ్యక్తులు తయారు చేయాలి. ఇంకా ఆనందమయ స్థితిలోకెళ్ళిపోవాలి. అది ఆనందమయ కోసము నిద్రాణ స్థితిలో లేని వారు పరిగెడుతూ ఉంటారు. క్లాసులని, శాకాహార ర్యాలీలని, పిరమిడ్ నిర్మాణాలని, పాంప్లెట్లు పంచడాలని ఆనందమయ కోసం. ఆనందమయ కోసం 100కి 100% చైతన్యవంతమైపోతే ఆ ప్రజ్ఞ వల్ల వాళ్ళలా ఇంక కూర్చోవడానికి ఇష్టపడరు. తాము పొందిన ఆనందాన్ని 100 మంది, 10 మంది తన చుట్టూ ఉండాలి అని కోరుకుంటారు. ఇక ఆనందమయ కోశంలో ఆనందమయ కోసము ఆత్మ కాదు. ఆత్మకి సంబంధం లేదు. కానీ ఆత్మకి సంబంధం లేకపోయినా ఆత్మ పొందే సుఖమే ఆనందము. చూడండి, సంబంధం లేదు, మళ్ళీ సంబంధం ఉంది అంటున్నారు. అంటే ఏంటంటే ఆత్మ సుఖమే ఆనందము. ఆత్మ సుఖం ఏంటి, అసలు ఆత్మే కనపడదు. ఆత్మ అగ్నిలో దహించబడదు, నీటిలో తడపబడదు, గాలిలో కదల్చబడదు ఆత్మ అని చెప్పారు భగవద్గీతలో. మరి ఆత్మకి ఆహ్, ఏది ఒక రూపము లేదు, ఒక క్రియ లేదు, ఏమీ లేదు. లేనప్పుడు అది సుఖం ఎలా అనుభవిస్తుంది అంటే, అజ్ఞానం లేనప్పుడు, జ్ఞానం మాత్రమే ఉన్నప్పుడు ఆనందం అనుభవిస్తుంది ఆత్మ. ఆత్మ ఆనందం అనుభవించడానికి కారణం జ్ఞానము. కాబట్టి అజ్ఞానము, అప్రియము అనేవి లేనప్పుడు, అజ్ఞానము, అప్రియము అనేవి లేనప్పుడు ఆనందమయ కోశము యొక్క స్థితి మార్పు జరుగుతుంది. ఆ స్థితి ఎలా ఉంటుందంటే, ఆనందమయ కోశం ధర్మం ఏంటంటే మోదము. మోదము, జ్ఞానము. మోదం అంటే ఏంటి? మోదక ప్రియుడు అంటారు. మోదక ప్రియుడు అంటే మోదం అంటే చాలా మంది మోదం అంటే ఉండ్రాళ్ళు, కుడుములు అనే అర్థాలు చెప్పేసారు మనకి. మోదము అంటే అది కాదు. మోదము అంటే ఆనందము. మోదము. అందుకనే చూడండి ఆమోదము అంటారు. అంటే ఓకే చేయడం. అంటే అంగీకరించడము. అంగీకరించడం. ఎప్పుడు అంగీకరిస్తాం మనం? మనకిష్టమైనప్పుడు అంగీకరిస్తాం. మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాం? మనకిష్టమైనప్పుడు మనకిష్టమైంది ఆనందం. ఆనందంగా ఉంటున్నాం. కాబట్టి ఆనందం విస్తారంగా ఉండాలట. ఆనందం విస్తారంగా ఉండడం అంటే, ఆనందం కానిది కొంతుందని అర్థం. ఆనందం కానిది కొంతుంది. ఆ కొంత కూడా ఆనందం అయిపోతే అది విస్తారం అయిపోతుందట. విస్తారమైన ఆనందమే ఆనందమయ కోసము చైతన్యవంతంగా ఉండడము. ఆనందమయ కోసం 100% చైతన్యవంతంగా ఉండడం, ఆనందం విస్తారంగా మారడము. కాబట్టి ఆనందమయ కోశమునకు లోపల ఉండి, ఆనందమయ కోశమంతా వ్యాపించి ఉంటూ, దీని యొక్క అంటే ఆత్మే ఆత్మే ఆనందమయ కోశమునకు లోపల ఉండి, ఆనందమయ కోశమంతా వ్యాపించి ఉంటుందట ఆత్మ. దీని యొక్క ఆనందమే బ్రహ్మము. అందుకనే చూడండి మనకి ఆనందో విష్ణు, ఆనందో శివ, ఆనందో లలిత, ఆనందో పద్మ, ఈ ఈ దేవతల పేర్లు ఆనందంతో రాలేదు. ఆనందం లక్ష్మీదేవి, ఆనందం సరస్వతీదేవి, ఆనందం విష్ణుమూర్తి, ఆనందం వినాయకుడు అనలేదు. ఆనందం అనే పేరు ఎక్కడ చేర్చారు? బ్రహ్మకి చేర్చారు. బ్రహ్మ. ఆనందో బ్రహ్మ.
ఎంత అద్భుతంగా ఉంది చూడండి అసలు. ఇవాళ ఆనందమయ కోసం ఫైనల్ మంది. పంచకోశాల్లో ఆఖరి కోసం, ఆనందమయ కోసం. ఇక్కడ ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. అసలు ఫస్ట్ ఆనందం వస్తే చాలు మిగతా కోశాలన్నీ యాక్టివేట్ అయిపోతాయి మిత్రులారా. ఆనందమయ కోసం. ఆనందం వస్తే మిగతా కోశాలన్నీ యాక్టివేట్ అయిపోతాయి. అది ఇప్పుడు తెలుసుకుందాం ఎలా అని. ఇప్పుడు ఎందుకంటే 39 సంవత్సరాలు వరకు కూడా నేను భక్తి మార్గంలో ఉన్నాను. ఒకంత కొంత ఉన్నాను. చిట్ట చివరిలో భక్తి మార్గంలో ఎలా ఎళ్ళిపోయాను అంటే, ఒక్కసారి మా వారన్నారు. ఏమన్నారు తెలుసా? "నీకెలాగా ఉద్యోగం అంటే ఇష్టం కదా! అందరూ మగ పంతుళ్ళే కనిపిస్తున్నారు. ఆడపంతులుగా ఎళ్ళిపోకూడదా నువ్వు?" అని అడిగారు ఒకసారి నన్ను. ఆడపంతులంటారు, "ఎళ్ళిపో పెళ్ళిళ్ళు చేయించు. వాక్కు బావుంది నీది. చక్కగా చదువుతున్నావని." ఎందుకంటే, మా ఇంట్లో వినాయక చవితి చేస్తే పంతులు గారిని పిలిచేవాళ్ళం కాదు. నేనే 10 మందిని కూర్చోబెట్టి చేయించేదాన్ని వినాయక చవితి. అలాగే వరలక్ష్మి వ్రతము ఇవన్నీ కూడా నేను ఆ బుక్కు పక్కన పెట్టుకొని చదువుతూ స్పష్టంగా 10 మందితో ఇంట్లో 10 మందితోటి నేను కథ చదువుతూ చేస్తూ ఉండేదాన్ని. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ. బై బర్త్ అమ్మ దగ్గర నుంచి వచ్చిందేమో ఇది. నా మాతృ ఆహ్, డీఎన్ఏ. ఆ మాతృ డీఎన్ఏ దగ్గర నుంచి వచ్చిందేమో. మరి ఈరోజు ఆ తల్లిని గుర్తు చేసుకున్నాను నేను. ఆహ్, లేదండి ఇప్పుడు తల్లి, తండ్రులు లేరు నాకు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాను నేను? ఆనందము బ్రహ్మ స్వరూపము. పూజల్లో ఉన్నప్పుడు నాకొక డౌటొచ్చేది. ఏమనంటే, బ్రహ్మకు గుడెందుకు లేదు? నేను చాలా మందిని అడిగాను. ఎన్ని పుస్తకాలు తిరిగేసాను. బ్రహ్మకు గుడెందుకు లేదు? బ్రహ్మకు గుడెందుకు లేదు? ఎక్కడో మూల ఎక్కడో యూపీలో ఎక్కడో మనకనవసరం ఒక్క గుడుంది. ఈ అందరి దేవుళ్ళకి గుళ్ళుంటాయే ఆయనకెందుకు లేదు? ఆయనకెందుకు లేదు? అని ధ్యానంలోకొచ్చిన తర్వాత సమాధానం తెలుసుకొని ఆశ్చర్యపోయాను. ఎంత ఆశ్చర్యపోయానంటే వండర్ అయిపోయాననమాట. వండర్ అయిపోయి అబ్బా! ఈ విషయం చెప్పకుండా దానికో కథల్లి భృగు మహర్షి శాపమని భృగు మహర్షి ఏమో శాపం ఒకవేళ ఓకేనండి. ఓకే. భృగు మహర్షి శాపమే ఇచ్చాడు కాదని నేననను. ఎంతకాలం ఉంటదండి శాపం? శాపమైనా, వరమైనా ఎంతకాలం ఉంటది? కొంతకాలం ఉంటది. ఏంటి ఏకంగా 7 పూళ్ళు వేల వేల కోట్ల కోట్ల సంవత్సరాలు కంటిన్యూ అయిపోద్దా? సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అన్ని యుగాలు మరి భృగు మహర్షి శాపం వచ్చేస్తదా? అబ్బే! అలా ఒక కాల్పనిక కథ మనకి చెప్పారు. పురాణాలలో ఒక కాల్పనిక కథ మనకి చెప్పారు. ఎందుకంటే మనల్ని బుజ్జగించాలి కదా! భక్తి మార్గంలో బుజ్జగింపులు ఎక్కువుంటాయి. బుజ్జగించకపోతే మనకేమవుద్దంటే మెంటల్ డిస్టర్బెన్స్ అయిపోతాం. బాగా మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోతాం. అందుకని మననింక ఆలోచించకుండా అక్కడ కట్ చేసేయడం కోసం ఒక కథ అల్లుతారనమాట. ఆ కథ పట్టుకుని, అది కాదు ఇంకా ఏదో ఉంది, అది కాదు ఇంకా ఏదో ఉందని ధ్యానంలో కూర్చునేదాన్ని. మీకర్థమైందా ఇప్పుడు? ధ్యానంలో నేను ఇలాంటి క్వెషన్‌లే అడుగుతూ కూర్చునేదాన్ని. నాకు సమాధానం కావాలి, నాకు సమాధానం కావాలి అని నేను ఇలాంటి క్వెషన్‌లకి సమాధానాలు బాగా అంతరంగ ప్రబోధాలండి బాగా పట్టుకునేదాన్ని. అలాగే నా అదృష్టమో, మహాభాగ్యమో దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇంకో పుస్తకంలో కూడా వచ్చేసేది నాకు. నాకొచ్చింది కన్ఫర్మా? కాదా? అని ఆలోచించుకుంటే ఇంకా మిగతా గ్రంథాల్లో కూడా నాకు దొరికేసాయన్నమాట. అప్పుడు కంపారిటివ్‌గా నాకొచ్చిన సమాధానము మిగతా పుస్తకాల్లో నేను బేరీ చేసుకుంటే రెండిటికి సేమ్ టు సేమ్ డిట్టో. ఓహో! నాకొచ్చేది కరెక్టే అన్నమాట అని అనుకున్నాను. ఇప్పుడు చూద్దాము. ఆనందో బ్రహ్మ. బ్రహ్మకి గుడి ఎందుకు లేదు? బ్రహ్మకు గుడి ఎందుకు లేదంటే ఆనందమే బ్రహ్మ స్వరూపము. బ్రహ్మ అభిషేకాలకు, అలాగే పూజలకు, అర్చనలకు, భజనలకు తర్వాత వ్రతాలకి, నోములకి అందడు. దొరకడు. పొందలేము. అది ఒక దైవ రూపము కాదు. అది ఒక శక్తి క్షేత్రము. అది ఆనందమయము. ఆ ఆనందమయము ఆనందాన్ని మనం పొందాలంటే భజనలు, పూజలు, వ్రతాలు, నోములు, అర్చనలు, అభిషేకాలు ఎన్ని చేసినా కూడా మనం ఆ ఆనందం అనే ఫీల్ అంటే ఆనందము అనే గుణాన్ని, ఆనందం అనే తత్వాన్ని పొందలేము, అనుభవించలేము. అది మటికి ఖచ్చితం 100% ఇప్పుడు మరి బ్రహ్మ స్వరూపము ఏంటి అంటే, అహం బ్రహ్మస్మి మనకి చెప్పారు.
అహం బ్రహ్మస్మి లో బ్రహ్మాన్ని పక్కకు పెట్టేసి అహం అంటే ఏంటో చూద్దాం. అహం అంటే నేను. అహం అంటే నేను. అహం, అయం, అహం నేను ఏమై ఉన్నాను? నేను ఎక్కడి నుంచొచ్చాను? తిరిగి ఎక్కడికెళ్ళిపోతాను? అసలు ఫస్ట్ నా పుట్టుక ఎక్కడ? నా చిరునామా ఎక్కడ? నా ఫ్రమ్ అడ్రెస్ ఎక్కడ? నేనెవరిని? అంటే నేనిప్పుడు ఈ కులంలో ఉన్నాను. గత జన్మల్లో ఎన్ని జన్మలు దాటానో, ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని ప్రాంతాలు మార్చానో, ఎన్ని శరీరాలు మార్చానో నాకు తెలీదు. ఈ శరీరంలోకి అంటే ఈ మానవ దేహంలోకి రాకముందు ఎన్ని జంతు జన్మలు దాటానో, కానీ అన్ని జన్మల్లోనూ ఉన్నది ఒకే ఆత్మ. ఆ ఆత్మే పరబ్రహ్మము. అహం అంటే నేను. నేను అంటే ఆత్మ. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. అహం అంటే ఆత్మ. అహం బ్రహ్మస్మి అంటే అహం అంటే ఆత్మే బ్రహ్మము. ఆత్మే పరబ్రహ్మము. అహం అంటే చాలా మందికి అర్థం కావట్లేదు. అహం అంటే ఆత్మ. అహం అంటే నేను. అహమాత్మ బ్రహ్మః. ఆత్మనై ఉన్నాను. ఆత్మే పరబ్రహ్మము. ఎంత అద్భుతమైన వాక్యాలండి. నాకు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క వాక్యాన్ని పట్టుకుంటూ, దాని యొక్క అంతరార్థాలు ఎతుక్కుంటూ, ఆ ఎతికిన అంతరార్థాలు గైడ్‌లో అంటే డైరీలో రాసుకుంటూ, దాన్ని అర్థం చేసుకుంటూ, నలుగురికి చెప్తూ నేను ఈ స్థాయికొచ్చానండి. ఖచ్చితంగా చెప్పాలంటే నేను తెలుసుకుని, ఆచరిస్తూ, అనుభవిస్తూ, అందరికీ చెబుతూ ఈ స్థాయిలో ఉన్నాను. ఇప్పుడు ఆనందమయ కోశంలోకి వచ్చేటప్పుడు అహం అంటే ఆత్మ అని తెలుసుకుందాం. అలా తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకున్నాం. ఎప్పుడో తెలుసుకున్నాం మనం. అహం ఆత్మ. ఆత్మ బ్రహ్మమై ఉంది. బ్రహ్మ స్వరూపమై ఉంది. బ్రహ్మ అహం అన్నప్పుడు నేను పూజలు చేస్తానా? ఇప్పుడు అహం అంటే బ్రహ్మ. నేను, నేను దేవుడినైతే ఇంకో దేవుడిని పూజిస్తానా? అబ్బే! ఇంకో దేవుడిని పూజించడం ఏంటి ఇప్పుడు? నేను దేవుడు. రాధా మేడం దేవుడు. నేను వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు రాధా మేడం రండి కూర్చోండి అని చెప్పి పసుపు, కుంకుమ తీసుకొని రాధా మేడం గారికి ఇలా పూజ చేసేసి అక్షింతలు, పువ్వులేసేస్తే ఆవిడకి ఎంత అనీజీగా ఉంటదో, చిరాకుగా ఉంటది. ఇంకెప్పుడు శ్రీదేవిని పిలవకూడదు మా ఇంటికి అని అనిపిస్తది. అంటే ఇప్పుడు ఇక్కడ మనకేం చెప్తున్నారు? ఒక దేవుడు ఇంకొక దేవుడిని పూజించడం కాదు. ఒక దేవుడు ఇంకో దేవుడిని పూజించడు. నువ్వు దేవుడివైతే నువ్వు దేవుడివైతే ఇంకో దేవుడిని తెలుసుకుంటావు. పూజించవు, తెలుసుకుంటావు. అతనెందుకు దేవుడయ్యాడు? ఆయనెందుకు అలా విగ్రహం అయ్యాడు? ఆయనెందుకు గుడిలో కూర్చున్నాడు? నేనెందుకు ఇంట్లో కూర్చున్నాను? నాకెందుకు కుటుంబం ఉంది? నేనెందుకిలా మానవ ధర్మాల్లో ఉండిపోయాను? నేనెందుకిలా ఉన్నాను? అనే విచక్షణ జ్ఞానం కలుగుతుంది ధ్యానము ద్వారా. ఎప్పుడైతే ఈ విచక్షణ జ్ఞానం కలుగుతుందో, ఎప్పుడైతే ఆ తెరలు అడ్డుపడిన తెరలన్నీ అందుకే చూడండి గుళ్ళోకి మనం వెళ్ళినప్పుడు మనకి దేవుడికి మధ్యలో తెర అడ్డంగా పెట్టేస్తారు. మనం ఇచ్చిన కొబ్బరి చెక్క ఉంటది కదండీ! అది ఒక చెక్క పక్కన పెడతారు. ఒకటి మనకివ్వడానికి అక్కడ 2 ముందు దేవుడికి చూపిస్తారు. అరటిపళ్ళు కూడా దేవుడికి మనం ఏం పట్టుకెళ్తే అవి చూపిస్తారు. చూపించే ముందు మనకి ఓ తెర అడ్డం పెట్టేస్తారు. ఆ తెరే భగవంతుడికి, మనకి అడ్డంగా ఉన్న తెరుందే, ఆ తెరే మనస్సు. అందుకనే త్యాగరాజస్వామి ఏం చెప్పారంటే, "ఛీ! ఈ మనసు పెట్టావు మాకు. ఈ మనసు లేకుండా ఉంటే ఎంత బావుండేదో" అని ఏడ్చారంట. త్యాగరాజు గారు ఏడ్చారంట. మనసే మనసు లేకుండా చేసేయి నాకు అని. అందుకనే తెర తీయరా తిరుపతి దేవరా. ఇక్కడ తిరుపతి అంటే మనం వెళ్ళిపోయే ఆ 7 కొండలు ఎక్కేసేసి అక్కడికెళ్ళిపోయి జనాల్లో తోసుకొని వెళ్ళిపోయి ఆ తిరుపతి కాదు. తిరుపతి అంటే ఈ లోపల ఉంది మనకి. లోపల ఉన్న తిరుపతి ఏంటో తెలుసా అండి? 7 చక్రాలు దాటితే సహస్రార చక్రము తిరుపతి, తిరుమల అది. అది అనుభవించాలి మనం. ఆ స్థితిలోకెళ్ళాలి. ఆ సహస్రార స్థితిలోకెళ్ళాలి. అది ఇక్కడ చెప్తున్నారు. అది ఆనందము. ఎక్కడుంది ఆనందము? సహస్రార స్థితిలో ఉంది ఆనందము. ఆ సహస్రార స్థితిలోకి ప్రయాణించాలి. ఇప్పుడు ఆనందం అనేది ఒక కోశం కాదు. కోశము లాంటిదే, కానీ కోశము కాదు. అనుభవించినప్పుడు మాత్రమే అది కోశమని చెప్పబడుతుంది. ఇది ఆనందమయ కోశము ఆత్మనందు ఉంటుంది. పంచకోశాలతోటి సంబంధం కలిగి ఉంటుంది ఆనందమయ కోశానికి.
మిగతా కోశాలకి ఏ కోశానికి ఆ కోశానికే ఉంటుంది. ఏది కొన్ని కోశాలు కర్మేంద్రియాలతో, ఒక కోశము జ్ఞానేంద్రియాలతో ఇలా సంబంధాలు కలిగి ఉంటాయి. కానీ ఆనందమయ కోశము పంచకోశాలతో మిగిలిన 4 కోశాలతోటి సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి ఆత్మ మరొక దానిలో ప్రతిష్ఠించబడిన, వ్యక్తమైన, వ్యక్తం కాకపోయినా మొత్తం అంతా కూడా అధీకృతమై ఉన్నది. అన్ని కోశాలలో కూడా ఆత్మ అధీకృతమై ఉంది. ఆత్మ ఆనందమయమైపోయినప్పుడు ఆ ఆనందమయమైన ఆత్మ అన్ని కోశాలలో ఉండడమే ఆనందమయ కోశం యొక్క ప్రాధాన్యత. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మంచంలో పడుకుని ఉసూరు 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 ఉసూరుమనే కూడా లేచి ఎందుకు పరిగెడుతున్నారు? అంటే వాళ్ళ పంచకోశాలు కూడా యాక్టివేట్ అయిపోయినాయి. ఆనందమయ కోశంతో కలిసిపోయినాయి. ఆనందమయ కోశము మిగతా 4 కోశాలతో కలపబడి ఉండడం వల్ల వాళ్ళకి ఆనందం కలిగి లేచి కూర్చుంటున్నారన్నమాట. పరిగెడుతున్నారు ఇప్పుడు. కాబట్టి ధ్యానములో దివ్య జీవితం జీవించడం అంటే ఆనందమయ కోసం యాక్టివేట్ అయిపోవడము. ఎప్పుడైతే ఆనందమయ కోసం యాక్టివేట్ అయిపోతుందో అహం నేను ఆత్మ, నేను శరీరం కాదు ఆత్మ. ఆత్మ మరి ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. ఆత్మే పరబ్రహ్మం. పరబ్రహ్మం ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఆనందో బ్రహ్మ. ఆనందో బ్రహ్మ. ఆనందమే బ్రహ్మ స్వరూపము. కాబట్టి ఈ ఆనందము సర్వము తెలుసుకునే బోధ స్వరూపము. ఎప్పుడైతే ఆనందం కలుగుతాదో అప్పుడు సర్వము తెలుసుకుంటామట. ఇప్పుడు చూడండి, మనం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం ఒక వ్యక్తి కొత్తగా పరిచయం అయ్యారు మనకి. మనం మాట్లాడుతున్నాం. ముందు మనం మాట్లాడుతూ ఉంటాము. వాళ్ళయన్నీ వింటూ ఉంటాము. వాళ్ళతో సహజీవనం చేస్తూ ఉంటాము. కానీ వాళ్ళకి కూడా తెలియని రహస్యాలు మనం గ్యాదర్ చేస్తాం. వాళ్ళకి కూడా తెలియని వాళ్ళ ప్రవర్తన మనకు తెలిసిపోద్ది. ఎందుకు తెలుస్తుంది? మన పంచకోశాలు యాక్టివేట్ అవ్వడం వల్ల వాళ్ళు మన దగ్గర మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు? వాళ్ళు మాట్లాడే మాటకి, ప్రవర్తించే ప్రవర్తనకి ఎక్కడ తేడా ఉంది అని మనకి తెలిసిపోతూ ఉంటుంది. కానీ మనం అక్కడ ఎప్పుడు కూడా విమర్శించకూడదు. నో కామెంట్, నో జడ్జిమెంట్. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ స్థాయి అది. కానీ వాళ్ళ స్థాయి మనకు తెలిసిపోతూ ఉంటుంది. మనకు అర్థమైపోతూ ఉంటుంది. పాత వ్యక్తులే కొత్తగా అర్థమవుతారు ఆనందమయ కోసం యాక్టివేట్ అవుతే. ఆనందమయ కోసం యాక్టివేట్ అయిపోయినప్పుడు మన పాత మిత్రులు, పాత ధ్యానులు, మనకి పాత పరిచయస్తులు కొత్తగా కనపడతా ఉంటారు మనకి. ఎలా కనపడతారు తెలుసా? వాళ్ళంతే, వాళ్ళ స్థాయి అంతే, వాళ్ళకి కరెక్టు, మనకు కరెక్టు అనే ఒక విధానంలోకి మనం వచ్చేస్తామండి. అది ఆనందమయ కోశం. ఇక్కడ ఆనందమయ కోశములో ఆత్మ బోధ ఎక్కువ జరుగుతది మనకి. మిగతా కోశాల్లో ఆత్మబోధ ఉండదు. ఆత్మబోధ అంటే ఆత్మ మాట్లాడతదేంటి? ఆత్మ అసలు మాట్లాడదు. కానీ మాట తానే ఆత్మగా ఉన్నప్పుడు తన మాటే తనది. తన మాట అదే అంతరంగ ప్రబోధాలు. అంతరంగంతో మాట్లాడతాం. నాలో నేను, నాతో నేను. నేను అందుకే పాడాను. నువ్వెవరయ్యా నేనెవరయ్యా, నువ్వు నేను ఒకటేనయ్యా. ఆ స్థితికి వెళ్ళిపోవాలి అందరూ కూడా. భక్త తుకారం వెళ్ళారు. మీరాబాయి ఎళ్ళింది. ఆది శంకరాచార్యులు ఎళ్ళారు. అన్నమయ్య ఎళ్ళారు. రామదాసు ఎంతమంది ఎళ్ళిపోయారో ఆ స్థితిలోకి. మనం కూడా వెళ్ళిపోయి ఉన్నాము. వెళ్ళాము. మనం కూడా వెళ్ళాం. కానీ ఎక్కడ ఆగిపోతున్నాము? కుటుంబ వ్యవస్థ అనే ఒక వ్యవస్థలో ఉండిపోవడం వల్ల ఆచరణ సాధ్యము కాకుండా ఆగిపోతున్నాము. అదొక్కటే. అదొక్కటే మనకి. కాబట్టి ఎవరైతే ఆత్మ బోధ స్వరూపమును ఒక నిశ్చయానికి ఎవరైతే వస్తారో, ఎవరైతే ఈ విధముగా పంచకోశ విచారము చేసి, ఎవరైతే పంచకోశ విచారము చేసి ఆత్మను తెలుసుకుంటారో వారే బ్రహ్మ విధులు అంటారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అక్కడ ఎక్కడన్నా చెప్పారా మీకు? అన్నమయ కోశం గాని, ప్రాణమయ కోశం గాని, విజ్ఞానమయ కోశం గాని, మనోమయ కోశం 4 కోశాల్లో ఎక్కడైనా బ్రహ్మ విధులు అనే మాట వచ్చిందా మనకి? రాలేదు. ఎక్కడా రాలేదు. ఎందుకంటే ఆ కోశాలలో ఇంకా మానవ తత్వం ఇంకా అలా ఉంటూనే ఉంటుంది. మానవ తత్వం మాధవ తత్వంగా మారేది ఆనందమయ కోశంలోనే. అందుకే
తిట్టినా, కొట్టినా కూడా నవ్వు వచ్చేది ఆనందమయ కోశంలో. ఉమ్మేసినా తుడిచేసుకుని, ఓహో! నీకు ఎప్పుడో నీ మీద నేను వేశానేమో, ఇప్పుడు నువ్వు నా మీద ఏస్తున్నావనే ఆనందమయ కోసం యాక్టివేట్ అయిపోతేనే ఈళ్ళందరూ ఇలా ప్రవర్తిస్తారు. చివటం అమ్మ, రమణానంద మహర్షి, రామకృష్ణ పరమహంస ఈళ్ళందరూ ఆనందమయ కోసం యాక్టివేట్ 100కి 100% ఇంకా అందులో మిల్లీలు ఏమి లేదసలు. పూర్తిగా చైతన్యవంతంగా తయారైపోయింది వాళ్ళకి. అలా ఆ స్థితిలో ఉన్నవాళ్ళు, ఆనందమయ కోశంలో ఉన్నవాళ్ళు ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాల మూడిటిని సూక్ష్మ శరీరానికి అంటే ఆ 3 కోశాలను కలిపి ఆనందమయ కోశము అనే దాంట్లో సూక్ష్మాతి సూక్ష్మముగా కలపబడి ఉంటుంది. అంటే ఆనందమయ కోసమే విజ్ఞానమయ కోశంలో, మనోమయ కోశంలో, ప్రాణమయ కోశంలో కలపబడి ఉంటుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. అన్నమయ కోశానికి సంబంధం లేదండి ఇది ఆనందం. అన్నమయ కోశం ఏంటో తెలుసా అండి? దీనిదిరా ఒక రకమైన ఆనందం. ఇదేం ఆనందమో తెలుసా? బయట ఎండ కాసినప్పుడేమో నూలు బట్టలేసుకొని ఆహ్, రివర్స్ అన్నమాట అంతాను. బయట చలేసేసినప్పుడేమో ఉన్ని బట్టలేసుకొని ఇది ఆనందం ఎలా అవుద్ది? తట్టుకోలేకపోవడం అంటారు. అందుకని అన్నమయ కోసం, ఆనందమయ కోశంలో కలిసి ఉన్నా కూడా పూర్తి చైతన్య స్థాయిలో ఉండదు. ఇప్పుడు ఎందుకుండదు? మనం వేసవి కాలంలో ఏసీలు వాడుకుంటున్నాం. అది అన్నమయ కోసం ఎందుకు యాక్టివేట్ అయింది? అవ్వలేదసలు. అయితే మనం ఎందుకు వాడతాం మేడం? ఏ రాధా మేడం? కాబట్టి పంచకోశాల అసలు నిజంగానండి రాధా మేడం మీకెలా ఆలోచనొస్తదండి? శ్రీదేవి గారు పంచకోశాలు తీసుకోండి ఈసారి, ఆ సబ్జెక్ట్ మీద చెప్పండి అని మీరంటం. నేనేమో ఫాలో అయిపోవడం. నాకేమో అలాగా ఏదో తెల్లవారుజామున లేచి కూర్చోవడం. కూర్చోంటే నాకు ఈ వికీపీడియా అని ఒకటుంది కదా! దాంట్లోకెళ్ళిపోవడం. తరచి చూసుకోవడం. నాకు పాత అంటే గడిచిన విజ్ఞానం కూడా కొంత ఉంది. ఈ ఒక్కొక్క వాక్యాన్ని తీసుకుంటూ ఎదిగాను నేను. ఎందుకంటే నేను వచ్చిన కొత్తలో పత్రిజీ గారి కాన్సెప్ట్‌లు పెట్టుకొని వింటూ ధ్యానం చేసుకునేదాన్ని. చాలా మంది ఏం చేస్తారో తెలుసా? సైలెన్స్‌లో ఉండాలి. నేను సైలెన్స్‌లో 5 నిమిషాలు కూడా ఉండలేను. లేచి ఎళ్ళిపోతాను. నాకు ఆ కాన్సెప్ట్‌లు, పాటలు పెడితేనే గంట కూర్చుంటా. 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు నేనలా సైలెన్స్‌గా కూర్చోలేను. ముందే లేచెళ్ళిపోతా. నాకెందుకో తెలీదు కానీ మేడం అలా చాలా మంది అంటారు. ఆ సైలెన్స్‌లో కూర్చోవడమే ధ్యానం అంటారు. నేనలా కూర్చోలేను. ఎందుకంటే నేను గత జన్మల్లో అలా కూర్చుని వచ్చేసాను మేడం. అందుకని నేనిప్పుడు కూర్చోలేను. ఎందుకంటే రాజకుమారి మేడం చాలా సార్లు నాన్న మౌన ధ్యానాలు పెడుతున్నావు రండమ్మా అంటారు. మేడం గతంలో మౌనంలో ఉండి బోర్ కొట్టొచ్చాను మేడం నేను. దయచేసి మౌన ధ్యానాలకి నన్ను పిలవకండి. అలా అలా అన్నిటికీ సమాధానాలు అలా అలవోకగా చెప్పేసేదాన్ని. అలా అలవోకగా చెప్పడం అనేది గత జన్మల జ్ఞానం కూడా వెలికి వస్తుంది అని తెలుసుకున్నాను నేను. ఇప్పుడు ఆనందమయ కోసం ఈ 3 కోశాల్లోని కలిపి ఉంచుతుంది గానీ, 5వ కోశమైన అన్నమయ కోశానికి చేరలేకపోతుంది. ఎందుకు అన్నమయ కోశానికి చేరలేకపోతుందంటే, ఇంకా మనకి కొన్ని అన్నమయ కోశంలో గుణాలు ఆహారం ద్వారా మనం కొన్ని ఆహ్, గుణాలు అన్నమయ కోశంలో ఉండిపోయినియి మనకి. అవి దాటలేకపోతున్నాము. అందుకనే మనం ఇంకా అన్నమయ కోశాన్ని యాక్టివేట్ చేసుకోలేదు. అన్నమయ కోసం బాగా యాక్టివేట్ చేసుకున్న వారు యోగి వేమన. ఇంకా ఆళ్ళకి సిగ్గు అనేది ఉండదు. ఇది శరీరం మీద ఒక అవగాహన ఉండదు. శరీరానికి బాధ ఉండదు. ఎవరో చూస్తున్నారు అని ఉండదు. లజ్జ మనం అంతకు ముందే మీకు అన్నమయ కోశంలోనే చెప్పేసాను. లజ్జ, సిగ్గు, వికారం, బిడియం ఏమి బాధ, బెంగ ఏముండవింక. అలా కూర్చుంటారంతే. ఆళ్ళ ఒంటి మీద స్పృహ కూడా ఉండదు వాళ్ళకి. అది అన్నమయ కోశం యొక్క చైతన్యవంతంగా మారినప్పుడు. ఇప్పుడు మనము ఆనందమయ కోశంలో ఉన్నాం గాబట్టి, ఆనందమయ కోశములో గుణభేదములు, అవస్థా భేదముల చేత వేరుగా ఉంటుంది ఆనందము. ఆనందం కూడా రకరకాలుగా ఉంటదటండి. ఎన్ని రకాల ఆనందం అంటే, ఒక మనిషి పొందే ఆనందము ఒక మనిషి పొందే ఆనందానికి పితృదేవతలు పొందే ఆనందం 100 రెట్లు ఎక్కువట.
అలాంటి పితృదేవతల ఆనందానికి 100 రెట్లు ఎక్కువ ఆనందము గంధర్వుల ఆనందమట. గంధర్వులకి 100 రెట్లు ఆనందం, గంధర్వులు పొందే ఆనందానికి 100 రెట్లు ఆనందము అజాన దేవతలు అని దేవతా స్వరూపాలు ఉంటారట. వాళ్ళు దీనికంటే 100 రెట్లు ఆనందంగా ఉంటారట. ఇప్పుడు ఆ అజాన దేవతల యొక్క ఆనందం 100 రెట్లు కలిపితే ఒక విష్ణు స్వరూపము యొక్క ఆనందము. అలాంటి విష్ణు స్వరూపము యొక్క 100 రెట్లు ఆనందం శివలోక ఆనందము. అలాంటి శివలోకంలో ప్రమదగణాలు పొందే 100 రెట్లు ఆనందము బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మ మానస పుత్రులు పొందే ఆనందము. అలాంటి ఆనందానికి 100 రెట్లు ఆనందము ఒక పరబ్రహ్మ ఆనందము. ఇక అక్కడి నుంచి సచ్చిదానంద స్వరూపమే కానీ ఆ ఆనందం సచ్చిదానంద స్వరూపం అయిపోతుంది, పేరు మారిపోద్ది, ఇంకా ఆనందం ఉండదు అక్కడ. సచ్చిదానంద స్వరూపము అంటే సచ్చిత్ ఆనందము. సచ్చిత్ ఆనందం అంటే సత్యము ఏకమైపోయినప్పుడు, ఆనందము సత్యము ఏకమైపోయినప్పుడు పొందే ఆనందము. సచ్చిత్ ఆనందం అంటే సత్యముతో ఆనందము ఏకమైపోయినప్పుడు, ఇక విడిగా ఉండదు అక్కడ. కాబట్టి ఆ స్థితికి చేరుకోవాలి. మనం మానవులు నిత్య జీవితంలో అవస్థాత్రయమని 3 అవస్థలు పొందుతూ ఉంటారు. మానవులు నిత్యం 3 అవస్థలు పొందుతూ ఉంటారు. 1 జాగ్రత్త అవస్థ, 2 స్వప్నావస్థ, 3 సుషుప్తి అవస్థ. జాగ్రత్త అవస్థలో పొందిన ఆనందం వేరుగా ఉంటుంది. నిద్రావస్థలో అంటే స్వప్నావస్థలో పొందే ఆనందం వేరుగా ఉంటుంది. సుషుప్తి అవస్థలో పొందే ఆనందం వేరుగా ఉంటుంది. యాక్చువల్ గా చెప్పాలంటే సుషుప్తిలో పొందే ఆనందము అది శరీరానికి కాదు, అది ఆత్మానందము. గాఢ సుషుప్తిలో పొందే ఆనందము ఆత్మానందము. మామూలుగా పొందే ఆనందము, నిద్రలో పొందే ఆనందము మనోమయ కోశము ద్వారా పొందే ఆనందము. అలాగే జ్ఞానము అంటే జాగ్రత్త అవస్థలో పొందే ఆనందము విజ్ఞానమయ కోశానికి పొందే ఆనందము. అలాగే ఇక్కడ తుర్యాతీత స్థితి అంటారు కదా, ఆ స్థితిలో పొందే ఆనందము ఇప్పుడు నిద్రపోయినప్పుడు స్వప్నాలు రావడం, మెలకువగా ఉన్నప్పుడు ఒక రకమైన స్థితి, నిద్రపోయినప్పుడు ఒక స్థితి, గాఢ నిద్రలో ఒక స్థితి, ఇంకా సుషుప్తి, గాఢ సుషుప్తి అని ఇంకొకటి. అక్కడ మన ఇంట్లో దొంగలు పడి అన్ని సర్దుకుంటున్నా కూడా మనకు తెలియదు అనమాట, గాఢ సుషుప్తి అంటారు. అంత బండ నిద్రపోతున్నావు ఏంటి అంటారు, కొట్టినా ఇలా కొట్టి లేపాలి. నిజానికి అలాంటి స్థితిని ఎక్కువ అనుభవిస్తూ ఉంటానండి నేను. నాకు ఏది తెలియదు కానీ అంత నిద్ర బాగా నిద్రపోతే అంత డీప్ గా నిద్రపోతాను, ఏమీ తెలియదు అసలు. దాంట్లో ఆత్మ పొందే ఆనందం అద్భుతంగా ఉంటుందంటండి. అక్కడ ఎంత రిలాక్స్ అయిపోతామంటే పంచకోశాలు కూడా హాయిగా ప్రశాంతంగా ఉంటాయటండి, రిలాక్స్ గా ఉంటాయట. అప్పుడు అంతఃకరణ శుద్ధి జరుగుతూ ఉంటుందట. కానీ అలా పొందే అంతఃకరణ శుద్ధి 10%. ధ్యానములో పొందే అంతఃకరణ శుద్ధి 100కి 100%. అదే అంటారు, అందుకని 100% అంతఃకరణ శుద్ధి జరుగుతుంది ధ్యానంలో. గాఢ సుషుప్తిలో 10% అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. అందుకనే లేవగానే మనకి లేవగానే ఫ్రెష్ గా ఉండడానికి కారణం అదే. అంతరంగ శుద్ధి జరుగుతుంది కానీ 10% జరుగుతుంది. ధ్యానంలో 100% జరుగుతుంది. ధ్యానంలో కర్త భోక్త అని 2 ఉంటాయి. దాన్నే ప్రజ్ఞ ఆత్మ అంటారు. ప్రజ్ఞాత్మ, ప్రజ్ఞ ఆత్మ. కర్త భోక్త. కర్త అంటే ఆత్మ, భోక్త అంటే ప్రజ్ఞ. చూడండి ఎంత బాగుందో. కర్త అంటే ఆత్మ, భోక్త అంటే ప్రజ్ఞ. ఆత్మకి ప్రజ్ఞ కావాలట. అంటే ఆత్మకి ఆహారం ఏంటి? ప్రజ్ఞ. ఆత్మకి ఆహారం ఏంటి? ప్రజ్ఞ. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు కదా, అంటే జ్ఞానములో కూడా గొప్ప జ్ఞానం అన్నమాట. ప్రజ్ఞ అంటే ఇంకా ప్రపంచాన్ని తెలుసుకోవడం. ప్రజ్ఞ అంటే ప్రపంచాన్ని తెలుసుకోవడం. విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం. ఇక్కడిక్కడే ఈ పరిసరాలు, నేను ఇక్కడ చూసేవి, ఇవన్నీ తెలుసుకోవడం. నేను చూడంది కూడా పొందడం ప్రజ్ఞ. ప్రజ్ఞానం బ్రహ్మ అని అందుకే అన్నారు. ఇప్పుడు ఆత్మకు ఆహారం ఏంటి? జ్ఞానం. ఈ జ్ఞానమే ఎలా ఉండాలి? ప్రజ్ఞానంగా ఉండాలంట. ప్రజ్ఞానం బ్రహ్మ అని అందుకే అన్నారు. బ్రహ్మ స్థితి ఏంటంటే ప్రజ్ఞానమే బ్రహ్మకు ఆహారము. ప్రజ్ఞానమే బ్రహ్మకు ఆహారము. అహం బ్రహ్మస్మి, నేను ఆత్మ ప్రజ్ఞానమే ఆహారంగా తీసుకుంటున్నాను.
ఇలా 5 కోశములు భిన్నంగా ఉండడానికి కారణం ఒకదానిలో ఒకటి కలిసి ఉన్నా కూడా దేని స్థితిని అవి అనుభవిస్తూ ఉంటాయి. దేని స్థితిని అవి అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈ 5 కోశములలోకి ఈ 5 కోశములలో కూడి ఉన్న ఆత్మ ఈ 5 కోశముల ద్వారా అనుభవిస్తుంది ఆయా స్థితులు. ఎంత బావుందో చూడండి అసలు. అబ్బా! అబ్బా! అద్భుతంగా ఉంది. ఈ 5 కోశాల్లోనూ ఉంది ఆత్మ. 5 కోశాలలో 5 స్థితుల్ని అనుభవిస్తుంది ఆత్మ. ఈ స్థితుల్ని అనుభవిస్తూ ఈ 5 కోశములలో ఐక్యం చెందడం వల్ల వాటి ధర్మములను తను ఆరోపించుకుంటుంది. అబ్బబ్బా! ఎంత ఎక్సలెంట్‌గా ఉందో. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఎక్కడో ఉన్నాం. 'జగదేక వీరుడు అతిలోక సుందరి'లో వాడంటాడు, "ఎక్కడికో ఎళ్ళిపోతున్నాను" అంటే, "అక్కడి నుంచి దూకేయి" అంటాడు. అంటే ఇక్కడికి రా ఇక్కడికి రా అని. సినిమాలు చూస్తారా మేడం మీరు? ఓకే. చూడాలి మేడం. ఎందుకంటే భూమి మీదే సినిమాలుంటాయి. పైన ఉండవు ఏమీను. పైన బోర్ కొట్టే కిందకొస్తున్నాం. మళ్ళీ కిందకొచ్చి పై లోకాల గురించి మాట్లాడుకుంటాం వెరైటీగా. ఏంటో అర్థం కాదు. కిందున్నయి పూర్తిగా అనుభవించకుండా, పూర్తిగా ఆస్వాదించకుండా మళ్ళీ పై లోకాల గురించి ఎన్ని లోకాలున్నాయి, అక్కడ ఏ వాతావరణం ఉంది, అసలు అక్కడి నుంచే ఇక్కడికొచ్చాం. మళ్ళీ ఇక్కడ కూర్చొని అక్కడ గురించి ఎందుకు మాట్లాడుకుంటాం? అందుకే పత్రి సార్ అంటారు. మనమేమో వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళందరూ మన గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం భూమి నాకు గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం నాకెప్పుడో అర్థమైపోయింది మేడం. ఎప్పుడో అర్థమైపోయింది. కానీ అర్థమైపోయింది మేడం. ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పలేకపోయేదాన్ని. ఆ ఎక్స్‌ప్లనేషన్ వచ్చేది కాదు. ఎలా చెప్పాలో అర్థమయ్యేది కాదు. అనుభవించడం జరిగేది. ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పలేకపోయేదాన్ననమాట. అది ఇప్పుడు చూడండి 5 కోశాలలో ఆత్మ ఐక్యం చెందడం వల్ల 5 కోశాలల 5 కోశాలలో ఉన్న ధర్మాన్ని తాను ఆరోపించుకుంటుంది. వాస్తవానికి ఈ ఎవరు వీటిని అనుభవిస్తున్నాడో అతడే ప్రజ్ఞానవంతుడు. ప్రజ్ఞ అనబడతాడు. ఆత్మ స్వయంగా అనుభూతి చెందుతూ ఉంటుంది. దాన్నే ఆత్మబోధ అంటారు. అదే ఆత్మబోధ. ఆత్మబోధ అలాగే ఉంటుందట. కాబట్టి ఇప్పుడు మనం నిన్న, మొన్న మాట్లాడుకున్న మాటలు ఇంకొకసారి రిపీట్ చేసుకుందాము. జీవుడు ప్రజ్ఞ 5 కోశములలోనూ ప్రధానంగా ఉంటుంది. కానీ మేల్కొని ఉండదు. నిద్రావస్థలో ఉంటుంది. ప్రజ్ఞ 5 కోశములలో మేల్కొని ఉండదు. నిద్రావస్థలో చైతన్యహీనంగా ఉంటుంది. వీటిని యాక్టివేట్ చేసుకోవడం కోసమే అంటే దివ్య జీవితం జీవించడం కోసమే ధ్యానంలోకి ప్రవేశిస్తాము. యోగ మార్గం ద్వారా, ధ్యాన మార్గం ద్వారా, తపస్సు ద్వారా ఈ 5 కోశములలో ఉన్న ప్రజ్ఞను మేల్కొలుపుతాము. అన్నమయ కోశము ఇది పైకి కనిపించే స్థూల శరీరము. గింజ పైపొట్టు ఎలా కప్పి ఉందో, అలాగే గర్భస్థ పిండమును మావి ఎలా కప్పి ఉంచిందో, అలాగే ఆత్మను ఈ కోశము కప్పి ఉంచుతుంది. దీన్ని అన్నమయ కోశము అంటారు. ఇది స్థూల శరీరము అనబడుతుంది. అన్నాద్ భవంతి భూతాని వర్జన్యాదన్న సంభవః. యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు అన్నము వల్ల శరీరము ఏర్పడుతుంది. ప్రకాశవంతమైన ఆత్మకి కవచం వలె అన్నమయ కోసం కప్పి ఉంచుతుంది. అందువల్ల స్థూల శరీరము అనబడే భౌతిక శరీరము అనబడే అన్నమయ కోసము ఆత్మని మరుగుపరిచి ఉంచుతుంది. మరుగున పడి ఉంటుంది. అది బయటికి తీసుకురావడం కోసమే ధ్యాన యోగ మార్గంలోకి ప్రవేశిస్తాము. పతంజలి మహర్షి 2800 సంవత్సరాల క్రితం ప్రాయంగా చెప్పినవి మేడం వీడియో ఆగిపోయింది మీది. ఆడియో ఆగిపోయింది. వీడియో కూడా అంతే.